హలో గైస్. సో ఈ వీడియోలో ఆటో పేమెంట్ లైక్ మనం ఫోన్‌పేలో ఏదైనా ఆటో పేమెంట్‌ని ఎనేబుల్ చేసుంటాం కదా! పర్మిషన్ ఇచ్చుంటాం కదా! సో వాటిని ఎలా డిసేబుల్ చేయొచ్చు? లైక్ ఎలా క్యాన్సిల్ చేయొచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. సో దానికోసం సింపుల్‌గా ఫోన్‌పే ఓపెన్ చేసి, మనం ఫోన్‌పే ఓపెన్ చేసి పాస్వర్డ్ ఇచ్చిన వెంటనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది కదా! సో ఇక్కడ మన ప్రొఫైల్ మీద క్లిక్ చేశామంటే మనకు ఈ విధంగా అయితే కనపడతాది. సో ఇక్కడ ఆటో పే అనేసి పేమెంట్ మేనేజ్మెంట్‌లో ఆటో పే అనేసి ఉన్నది కదా! సో సింపుల్‌గా దాన్ని క్లిక్ చేశామంటే మనం ఎలాంటి ఆటో పేమెంట్స్ ఎనేబుల్ చేశామో అన్నీ అయితే ఇక్కడ చూయిస్తాయన్నమాట. సో నేను ఈ ప్రీవియస్‌గా ఇవంతా కూడా వాడుతున్నాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. గూగుల్ ఇండియన్ డిజిటల్ సర్వీస్ ఇవి ఏదేదో ఉంటాయి. సో వీటిలో మీకు ఏదైనా అవసరం ఉంది లైక్ మీరు పేమెంట్స్ చేస్తూ ఉండాలా కంటిన్యూగా అనేలా ఉంటే మీరు దాన్ని అలాగే ఉంచుకోవచ్చు. లేదు అంటే దాన్ని సింపుల్‌గా సెలెక్ట్ చేశామంటే మనకు ఇక్కడ ప్రెజెంట్ అయితే ఇది నేను డిసేబుల్ చేసేసాను. ఇక్కడ చూసుకోవచ్చు మీరు హాస్ బీన్ డిలీటెడ్ అనేసి. సో ఇక్కడ కింద వ్యూ ఆటో పే హిస్టరీ అనేసి ఉన్నది కదా! దానికి పైన అయితే మనకు క్యాన్సిల్ ఆటో పే అనేసి అయితే ఉంటుందన్నమాట ఆప్షన్. సింపుల్‌గా దాన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే మళ్ళీ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో పాస్వర్డ్ ఎంటర్ చేశారంటే డిలీట్ అయితే అయిపోతుందన్నమాట. సో నేను ఇవంతా కూడా డిలీట్ చేసేసాను. నాకు ఇక్కడ హిస్టరీలో ఎందుకు చూపిస్తున్నాయంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఆటో పే హ్యాస్ బీన్ డిలీటెడ్ అనేసి. సో డిలీట్ అయిపోయింది కాబట్టి హిస్టరీ కోసం మనకి ఇక్కడైతే ఉన్నదన్నమాట. వీటిని కూడా రిమూవ్ చేయాలంటే ఇక్కడ రిమూవ్ ఆప్షన్ ఉంది కదా! సింపుల్‌గా దాన్ని క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసామంటే మనకు అక్కడి నుంచి కూడా డిలీట్ అయితే అయిపోతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.